ఉపయోగపడింది అనేది ఎంక్వైరీలో మనం మనం మిగతా అది తర్వాత సబ్జెక్ట్ మనం మాట్లాడుకుందాం. కానీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో నిజంగానే ఏదో ఇజ్రాయెల్ దేశం నుంచి ఒక రకమైన పెగాసస్ ఆ రకమైనటువంటి ఒక డిఫరెంట్ ఒక టెక్నాలజీ తోటి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అందరి మీద ఉపయోగించి దాన్ని మొత్తానికైతే వాళ్ళ యొక్క పర్సనల్ మ్యాటర్ని కానీ పర్సనల్ వాళ్ళు మాట్లాడుకునే కానీ అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి అన్ని వ్యవస్థలకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం విన్నదని చెప్పేసి ఇప్పుడైతే ప్రధానంగా ఉంటుంది. దానికి మెయిన్ కీలకం ఏవన్గా అభివర్ణించబడుతున్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఈరోజు అంటే 2023 డిసెంబర్ 4 అనుకుంటా, డిసెంబర్ 4 సాయంత్రం 4 గంటలకు ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత నాకేం సంబంధం, తర్వాత 8 గంటలకు ఎప్పుడైతే తగలబెట్టారో నాకేం సంబంధం మాట్లాడుతుంది ఈరోజు ఆయన. ఏంటి అసలు దీని మీద ఉన్నటువంటి పూర్తి విశ్లేషణ ఏంటి మీ దగ్గర? స్పష్టంగా ఇక్కడ నుంచి క్లియర్గా 4 పాయింట్లో చెప్తాను. ముందుగా ఒక స్టేట్మెంట్, ఈ ప్రభాకర్ రావు గారు ఆయనేం నేరం చేయలేదను, తప్పు చేయలేదను, అంతా కూడా చట్ట ప్రకారం నడిచాడని నేను సర్టిఫికెట్ ఇవ్వను. సర్టిఫికెట్ పూసని అన్నాను. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఇక నెంబర్ 1 పాయింట్ ఏంటంటే ఫోన్ ట్యాపింగ్. ఇది ఇంటెలిజెన్స్ వ్యవస్థ చేసేటువంటి వ్యవహారం. అది అఫీషియలా అన్అఫీషియలా, చట్టం ఒప్పుకుంటుందా లేదనే దానికి చట్టం దగ్గరే సరైన నిర్వచనం కానీ నిర్వహణ కానీ లేదు. ఎవరు చెప్పలేదు, ఎవరు నిర్వచించలేదు. సో డెప్త్ కూడా ఎవరు ఆ కేసులు దానికి కూడా వెళ్ళాలి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చా చేయకూడదా అనేది చట్టంలో క్లారిటీ లేదు. అంటే ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది కూడా క్లారిటీ లేదు. రాజ్యం యొక్క హక్కు అని చెప్తా ఉంటాను నేను ఎప్పుడు కూడా. అంటే రాజ్యం అంటే ఇప్పుడు రాజులు కాదు, పాలకుల యొక్క హక్కుగాను లేదా బాధ్యతగాను ఉంటుంది. ఎందుకు అంటే ఇంతకుముందు మన సార్లు చెప్పినట్టే ఇంటెలిజెన్స్ వ్యవస్థ దేనికి పనిచేయాలంటే ఈ రాజ్యము లేదా స్టేటు కంట్రీ ఏదైతే అవుతుందో అది టెర్రరిస్టులు, సంఘ విద్రోహ చర్యలు కానీ ఇట్లా కానీ దేశ రక్షణ గురించి కానీ ఇంకా పోతే ప్రభుత్వానికి నష్టం చేకూర్చేది. ఇప్పుడు కొత్తగా రాజకీయ అంశం కాబట్టి ప్రభుత్వానికి కూలదోషే అంశాలు భయపడి రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ ఎన్నికల్లో మనం గెలుస్తాం దీనికి వినియోగిస్తున్నారు. ఇంతవరకు బాగుంది, అలాగే చేస్తే బాగుండేది. కానీ గొంగట్లో పెట్టుకొని మనం ఏదో శుద్ధ పూసలు ఏరుకోవాలంటే అయ్యేది కాదు. ఎందుకంటే రాజకీయ విలువలు పోయాయి. సుమారు 30-40 ఏళ్ళని చూస్తూ ఉంటే ఇందిరాగాంధీ గారు ప్రభుత్వాలను కూల్చేటువంటి అనుకూలంగా లేని ప్రభుత్వాలను కూల్చేయడానికి ట్రెండ్ కానీ స్టార్ట్ అవుతే ఈరోజు మోడీ గారు అవలంబిస్తున్న విధానాలతో సహా ప్రతి స్టేట్లోనూ దేశం మొత్తం కూడా ఇంచుమించు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళకి అభద్రతా భావంలో ఉన్నారు. వాళ్ళు ఏ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందా అని చూసుకునే దస్తలో ఉన్నారు. మనమే ఇంకా 4 సార్లు గెలవాలన్నారు. కాబట్టి వాటి కోసం ఇంటెలిజెన్స్ వ్యవస్థని దుర్వినియోగం చేస్తున్న వ్యవస్థ ఇది. ఇప్పుడు ఎంతవరకు చేస్తుంటే ఒకరి 4 ఆకులు అయితే ఇంకో ఆ తర్వాత వచ్చేవాళ్ళు 6 ఆకులు 60 ఆకులు ఇట్లా తయారవుతూ వస్తుంది. అయితే ఇక్కడ ఈ రాజ్యం యొక్క ఉన్నటువంటి బాధ్యతలను మిస్యూజ్ అయ్యాయి అనేది ఆరోపణ. దీంట్లో 2వ పాయింట్ నేను చెప్పేది పర్సనల్ మిస్యూజ్ అయిందని అంటున్నారు. గాలి వార్తలు, ఆ చిల్లర వార్తలకు నేను కామెంట్ చేయలేను. ఎందుకంటే ఏదైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళు ఇంతవరకు ఏదో కూడా ఎవిడెన్స్ ప్రకారం చేయట్లేదు. సోషల్ మీడియా ద్వారా వ్యక్తిగతంగా సంబంధించినటువంటి కొన్ని ఆడియోలు ఫోన్ కాల్స్ అయితే వాళ్ళు విన్నారని అయితే బాగా జరిగింది. ఎవిడెన్స్ ఉంటే పెట్టాలి. ఎవిడెన్స్ లేకుండా గాలి సోషల్ మీడియాలో వాళ్ళు ఏమంట గుట్టించి వాళ్ళే స్టోరీలు వెళ్తున్నారు. సో అది మనం డిబేట్ చేయాల్సిన అవసరం కానీ నేను దాని కామెంట్ కూడా చేయలేను. థర్డ్ పొలిటికల్ మిస్యూజ్ ఇదే ఇప్పుడు జరుగుతుంది. పొలిటికల్ మిస్యూజ్ అంటే ఇవే ప్రతిపక్ష పార్టీల మీద చేయడం అనేది ఒక ఆనవాయితీ. కానీ ఇప్పుడున్నటువంటి 2 అనుకోవచ్చు. హరీష్ రావు గారు అంటే స్వయం పార్టీ మీద కూడా చేశారంటున్నారు. చేశారా చేయలేదా, చేశారని వాళ్ళకి ఒక రకమైనటువంటి భయం ఉండవచ్చు, ఎవరిని వదలకపోవచ్చు. అది మరి రాజు అంటే సీఎం, ఇక్కడ సీఎం కేసీఆర్ చెప్పిండా లేకపోతే వాళ్ళ బాసులు చెప్తూ చేశారా, ఏ నెంబర్లు ఇచ్చారు, ఏ నెంబర్లు ఇవ్వలేదు, మరి ఈ నెంబర్లు ఏవైతే ట్యాపింగ్ జరిగిందో ఆ ట్యాపింగ్ జరిగిందని వీలైతే అనట్లేరు. సోషల్ మీడియా వార్తలే, గాలి వార్తలే అయినప్పుడు పలానా నెంబర్ ఎందుకు ట్యాపింగ్ చేసామని ఇంతవరకు అడగట్లేరు. పలానా నెంబరు పలానా పర్సన్ చేసామని అడగట్లేరు. ఇకపోతే ఎలక్షన్ల ముందు జరిగే మూమెంట్స్ ఏమంటే దుబ్బాక ఎలక్షన్ల అప్పుడు ట్యాపింగ్ ద్వారా డబ్బులు పట్టుకుంటే ఆ తర్వాత ఎన్నికల్లో కూడా ట్యాపింగ్ ద్వారా పట్టుకోరంటే ఈ రాజకీయ నాయకులు ఫులిష్ కల్లా ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్న విషయం తెలుసు కదా, ఫోన్లో మాట్లాడుకుంటారు ఎవరన్నా. అప్పుడు తెలియదేమో కదా, ఎందుకు తెలియదు? రాజకీయ నాయకులు నేను దూరంగా ఉండొచ్చు, రాజకీయ నాయకులకు అన్న అవేర్నెస్ ఉంటుంది కదా, వాళ్ళకి ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది తెలియదా? ఇవాళ రేపు చిన్న చిన్న దొంగలే ఫోన్లో మాట్లాడుకుని భయపడతారు. అంత ఈజీగా ఫోన్లోనే జరిగింది తెలిసినా నేను చెప్పేది ఏంటంటే వాస్తవంగా జరుగుతుందా అనేది కూడా చెప్పేది ఏంటంటే ఇవన్నీ గాలి వార్తలే, ఎవిడెన్స్ లేని వార్తలే. కాకపోతే వాళ్ళ ఫోబియా, నా ఫోన్ ద్వారా పట్టుకుంటే వచ్చిందో, దొంగలు కూడా అనుకుంటారు నేను కథల వల్ల వచ్చిందేమో, నా ఫోన్ ద్వారా పట్టుకున్నారే అనుకుంటారు. కానీ అది వాళ్ళ ఫోబియా, ఎందుకంటే తప్పు నేరం చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళకు భయం వాళ్ళకు ఉంటుంది. ఎవిడెన్స్ ఉండవు. ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఇది ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్లో ఎవిడెన్స్ ఉండవు. వాళ్ళు ఏమైనా తయారు చేసిన రిపోర్ట్స్ వాళ్ళకి మాత్రం తెలుసు. అయితే ఇక్కడ జరిగింది ఏమిటి,
ఆ చిప్స్ కానీ ఆ హార్డ్ డిస్క్లు తగలబెట్టారంటున్నారు. కేసు అయిపోయింది. ఇదేమో రాజకీయ స్టెంట్కు వాడుకోవడానికి మొదటి నుంచి కూడా నేను చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 2 రకాలైన కేసులే ఉన్నాయి కేసీఆర్ మీద. ఒకటి ఈ కాళేశ్వరం కానీ ఇతర కేసులే కానీ ఇవన్నీ ఆర్థిక కుంభకోణాలు కావచ్చు, అవినీతి కావచ్చు, ఇవేవి కూడా చేయలేదు. ఎందుకంటే ఆయన మెగా వాళ్ళతో టైఅప్ అయి ఉన్నారు. ఇక్కడ ఈయన అయ్యాడు, అక్కడ మోడీ గారితో రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ కేసు పొలిటికల్ స్టెంట్ కోసం వాడతారు. ఏమి ముందుకెళ్ళదు. నువ్వు లంచం తీసుకున్నావు, ఇచ్చినోడిని పట్టుకోరు, తీసుకున్నాను ఎడ తీసుకున్నాను ఇట్లనే వాయిదాలు తిప్పుతూ ఉంటారు, పేపర్లు ఎడ్డింగ్ చేస్తూ ఉంటారు, జనాన్ని పిచ్చోని చేస్తారు, అంతకు సాధించేయలేదు. ఇక ఉన్నది ఫోన్ ట్యాపింగ్ కేసు. ఎప్పుడైతే ప్రభాకర్ రావు గారు యూఎస్లో సెటిల్ అయ్యాడో నేను రాడని చాలాసార్లు చెప్పాను. సడన్గా ఇది లీగల్గా పాయింట్ ఆఫ్ వ్యూలో రప్పించారు, సక్సెస్ అది. నేను దాన్ని అభినందిస్తాను. ఎందుకంటే నేరస్తుని ఎప్పుడైనా విచారణ ఎదుర్కోవాల్సింది. ప్రభాకర్ రావు అయినా ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఇంకే రావులైనా సరే ఎదుర్కోవాల్సింది ఎదుర్కొన్నాడు. సాక్ష్యాలు అయితే ఉండవు. పొలిటికల్ ఐపీఎస్ అధికారులు ఎంతమంది ఎన్ని రకాలుగా ల్యాండ్ పూజ చేశారు ఇవన్నీ కూడా. నేను అనేది ఏమిటంటే స్పష్టంగా నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఆయన మీద ఇవే ఆరోపణలు, ఇవే కేసులు అయ్యాయి. పెట్టినటువంటి వ్యక్తి పేరు కూడా కాంగ్రెస్ నాయకుడు శక్తి సుమనా గోహిల్ అనే గారు నా ఫోన్ ట్యాపింగ్ చేశారు అని చెప్పి భారీ ఎత్తున అసెంబ్లీ సాక్షి గోలగోల చేసి కేసు పెట్టకుండా కేసు పెట్టేదాకా పోరాడారు. అంటే ఇప్పుడు ప్రభుత్వాల ప్రతిసారి ప్రతిపక్ష పార్టీ చేస్తుంది. రేపు అధికారం పోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రేపు రేవంత్ రెడ్డి పోయిన తర్వాత మళ్ళీ జరిగేది కూడా అదే. అంటే ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ బ్యూరోక్రాట్స్ బలిపశువులు అవుతున్నారు. మొదటి నుంచి చెప్పేది నేను ఇదే. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు పాలకుల యొక్క మన్నల కోసమో లేదా పదవుల ప్రమోషన్ల కోసమో, ప్యాకేజీల కోసమో, కుల సమీకరణల కోసమో ఇలా కక్కుర్తి పడితే బ్యూరోక్రాట్స్ విలువబోతుంది కోట్ల. అంటే వాళ్ళు ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కఠోర పరిశ్రమ చేసి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చిన తర్వాత ఇలా అవినీతికొనో ఇలా బిస్కెట్లకు ఇట్లా పడితే బ్యూరోక్రాట్స్ విలువపోకుండా పోతుంది. ఇట్లాంటివి వీళ్ళు ఇబ్బంది పడుతున్నా ఇంకా బుద్ధి తెచ్చుకుంటలేరు. అంటే అంతకుముందు శ్రీలక్ష్మి కానించి మనకు నోయింగ్ నాలెడ్జ్, నేను శ్రీలక్ష్మి గారిని కొడి చేసే ఉద్దేశం కాదు. అక్కడి నుంచి చూస్తూ ఉంటే ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ ఇంత చదివి ఇంత రిస్క్ తీసుకొని ఇంత కాంపిటీషన్స్లో, అంటే కాంపిటీషన్ 1:1000 ఉంటుంది. అంత వచ్చిన ఈ తెలివిగల్ల ప్రతిభావంతులైన వీళ్ళు కేవలం ప్రలోభాలకు లోబై ఇట్లా ఈరోజు ప్రభాకర్ రావు తప్పించుకో దొంగల ఇన్నాళ్ళు దొంగలను తరిమేడు ఆయన. ఒక పోలీస్ ఆఫీసర్ దొంగలను తరిమాడు. ఈరోజు ఆయన చట్టంలో ఉన్నటువంటి లొసగులన్నీ వెతుక్కొని, అమెరికా చట్టాలను వెతుక్కొని దులిపి కొడుకు అడాప్ట్ నుంచి తీసుకొచ్చిన ఆయన పౌరసత్వం తీసుకొని అక్కడ ఉండడానికి ప్రయత్నం చేశాడు. చట్టాలు మొత్తం వెతికి దాచుకోవడానికి ప్రయత్నించిన సుప్రీంకోర్టు లాగి తీసుకొచ్చి ఎడబడేసింది. విచారించాల్సిందే, తప్పు చేస్తే నేరం చేయాల్సిందే. అయితే దుర్వినియోగం అయిన మాట కానీ ఏది సాక్ష్యం లేని దానికి ఊరికైనా ఆరోపణ అయితే చేయదు. రైట్ గౌతమ్ గారు, నిజంగానే కేసీఆర్ ఆదేశాల మేరకు జరగలేదు అంటానికి అయితే లేదు. సో కేసీఆర్ గారి ఆదేశాల మేరకే చేసామని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు గ్యారంటీ మాట్లాడుతున్నారు, చాలామంది మాట్లాడుతారు. ఎందుకంటే ఆయన చెప్పకుండా అయితే వీళ్ళు చేయరు అనేది పెద్ద ఎత్తున పొలిటికల్ అనలిస్టులు కానీ ఎవరైనా దీని గురించి అదే చర్చిస్తున్నారు. నిజంగా మరి ఎందుకు అంటే ఆయన ఎందుకు చేయమన్నాడు ఏంటి అనేది మనకు ఫర్దర్గా ఎంక్వైరీలు తేలుతుంది. కానీ ఆయన చెప్పకుండా చేస్తారు అయిపోయినా. ఎందుకంటే మనం చూసిన ఈ కార్ రేస్ విషయంలో మౌఖిక